పచ్చడికి కావాల్సిన పదార్థాలు: అల్లం పచ్చడికి టమాటాలు ఒక 4, ఎర్రగడ్డలు 2, అల్లం 5 రూపాయలకి, పచ్చిమిరపకాయలు ఒక 6, చింతపండు గోలినంత చింతపండు వేసుకోవాలి. ఎక్కువ చింతపండు వేసుకుంటే పుల్లగా అయిపోతుంది. అల్లం కూడా ఎక్కువ వేసుకుంటే అల్లం స్మెల్ వచ్చేస్తుంది. ఇవన్నీ పచ్చిగా మిక్సీకి వేసుకోవాలి. కట్ చేస్తాము. పచ్చడికి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకున్నాము. దీన్ని ఒక్కొక్కటి మిక్సీకి వేసుకొని, పచ్చివే మిక్సీకి వేసుకొని తిరమార్చి చేసుకోవాలి. ఫస్ట్ అల్లం వేసుకోవాలి. ఆ తర్వాత టమాటాలు వేసుకోవాలి. ఎందుకంటే అల్లము ఎక్కువ కింద వేస్తేనే మంచిది, ఎందుకంటే అల్లం మెదగదు సరిగా, అందువల్ల. తర్వాత చింతపండు వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు, కొంచెం సాల్టు, 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇవన్నీ మిక్సీ పట్టేద్దాము. అల్లం పచ్చడికి వేసినవన్నీ మిక్సీ పట్టేసాను చూడండి. ఇది పోపు వేసుకుంటే అల్లం పచ్చడి రెడీ. ఇచ్చుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక పోపు గింజలు వేసుకోవాలి. హీట్ ఎక్కిందండి. ఆయిల్ హీట్ ఎక్కినాక ఆవాలు వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి. మెయిన్ పోపు గింజల్లో వేసుకోవాల్సింది తాలింపు గింజలు. కరివేపాకు. పోపు బాగా వేగినాక దాంట్లో ఇది వేసుకోవాలి. మనం మిక్సీ పట్టాం కదా, అదంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా ఉడికి ఆయిల్ పైకి రావాలి. పచ్చడి రెడీ అండి. చూడండి, అల్లం పచ్చడి పైనంతా ఆయిల్ అంతా వచ్చి తేలింది. అల్లం పచ్చడి రెడీ. ఇంట్లో ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.